వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఈరోజు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో అని కాదు, కొన్ని రోజుల క్రితం నుంచి చూస్తున్నాను, హైలీ క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి సార్ మెయిన్గా? అవునండి, మనం చూస్తున్నాము. ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా. ఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఓకే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో బాగా టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేయటం మనం చూస్తున్నాము, న్యూస్లో చూస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకు అనిపిస్తుంది, మరి ఈయన ఇంత తెలివితేటలు కలవాడు, ఈయన సంవత్సరాలు ఇంత జాబ్ చేశాడు కదా, ఓకే, ఈయన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని మనకు అనిపిస్తుంటుందండి. నేను దీని మీద చాలా పరిశోధన చేశానండి. అసలు సూసైడ్ ఎలా చేసుకుంటారు, స్టూడెంట్స్ ఎందుకు చేసుకుంటారు, ఈ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, బాగా హై పొజిషన్స్లో వాళ్ళు, దీని మీద బాగా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి నేనేం తెలుసుకున్నాను అంటే, ఎవరు కూడా కావాలని ఆత్మహత్య చేసుకోరండి. మనం అనుకుంటాం కదా బయట ఉండి ఆత్మహత్య అంటేనే కావాలని చేసుకునేది అనుకుంటాం కదా, అది చాలా రాంగ్ నోషన్ అండి. రాంగ్ అంటారా? చాలా రాంగ్ నోషన్. ఇప్పుడు అనిపించదు, మీరు అనొచ్చు, మరి ఆత్మహత్య చేసుకుంటారు కదా, మరి ఎలా జరుగుతుంది, కావాలని చేసుకోకపోతే ఎలా జరుగుతుంది అని చెప్పేసి. నేను రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నానంటే, మన మెదడే ఆత్మహత్య చేయించుందండి, ప్రేరేపిస్తుంది. ఎస్, అదే చేయించుద్ది. ఎందుకంటే ఈ బాడీ మొత్తానికి లీడర్ మెదడే అండి. ఇప్పుడు మీ చెయ్యి కదలాలనుకోండి, బ్రెయిన్ సిగ్నల్ ఇస్తేనే కదులుద్దండి. ఈ బ్రెయిన్ చెప్పింది అనుకోండి, చేసేసే, కంప్లీట్ చేసే, యాక్ట్ అని చెప్పేసి ఆటోమేటిక్ జరిగిపోయిందండి. ఈ చేతికి ఏం తెలియదు. అర్థమైందా? ఇది నడిపిస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ విధంగా ఏమవుతుందంటే, ఆ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బాడీ చేత ఎగ్జిక్యూషన్ చేయించుద్దండి. ఎప్పుడైతే బ్రెయిన్ లూపులో ఇక నువ్వు ఎందుకు పనికిరావు, వేస్ట్ అని చెప్పేసి ఆ లూపులో ఆలోచన తిప్పేస్తుందండి. ఆ తిప్పినప్పుడు తల్లిదండ్రులు కనపడరు, భార్య పిల్లలు ఎవరు కనపడరండి. ఇక బ్రెయిన్ లూప్లో తీసుకెళ్ళిపోయింది అనమాట. తీసుకెళ్ళిపోయి ఇతను రకరకాల సూసైడ్ చూసిన సొరైన ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ దాన్ని పట్టుకొని దాని ప్రకారం యాక్షన్ జరిగిపోయిందండి. అంటే ఇప్పటికీ తెలియదండి సూసైడ్ చేసుకునే వాళ్ళకి వీళ్ళు ఎవ్వరు కావాలని చేసుకోవాలి. ఇది నేను నా రీసెర్చ్ ఫైండింగ్లో చెప్తున్నానండి. ఇది మెదడు సూసైడ్ చేయించుద్దండి. ఎందుకంటే బాడీ మొత్తం కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. మరి దీన్ని ఎలా నివారించాలి అనేది మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు చాలామంది ఈ సూసైడ్ నోట్స్ రాస్తుంటారు కదా, చూసారు కదా, నేను పలానా వాళ్ళ వల్ల ఇది చేసుకుంటాను, ఓకే, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల రాస్తుంటారండి. ఇది కూడా బ్రెయిన్ రాయించుద్దండి, వాళ్ళకి తెలిసి ఎవరు రాయరు. ఓకే, సరే, ఒకసారి ఒక అమ్మాయి మాత్రం, ఆ అమ్మాయి తెలిసి రాసిందండి. ఆ అమ్మాయి ఏం రాసిందంటే, నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్, అంటే నా చావుకి ఎవరు కారణం కాదు. ఓకే, మరి ఎవరు కారణమై అంటే, మై బ్రెయిన్ కంట్రోల్ మీ టు డూ దిస్ యాక్ట్. అంటే ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్. నా బ్రెయిన్ చెప్తుంది చేసుకో అని చెప్తుంది, కానీ దాన్ని ఓవర్ రూల్ చేయలేకపోయాను, అంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను, కాబట్టి చనిపోయాను. ఇప్పుడు నేను చెప్పిన థియరీ దీనికి మ్యాచ్ అవుతుంది. అంటే ఏంది, బ్రెయిన్ చేపిస్తుంది కదా, అమ్మాయి తెలిసిందండి. అంటే నాకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది సార్. అండ్ ఈ బ్రెయిన్ ప్రేరేపించినప్పుడు వీళ్ళు బయటకు వచ్చి నలుగురితో పాటు ఉంటే ఆ సూసైడ్ నుంచి తప్పించుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు అది సందర్భాన్ని బట్టి చెప్పలేం కదా, అప్పుడు ఎవరైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉండక్కర్లేదు, గబాలను ఎవరైనా వచ్చి పిలిచినా చాలు. అవును, ఆ మూమెంట్లో ఏమాత్రం స్మాల్ ఇంటర్వెన్షన్ ఉన్నా సేవ్ అవుతారు. ఇంటర్వెన్షన్ లేదనుకోండి, అది యాక్ట్ జరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నా చావుకి ఎవరో కారణం కాదు, ఓకే, నా బ్రెయిన్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఐ కుడ్ నాట్ ఓవర్ రూల్ మై బ్రెయిన్. ఓకే, అంటే అర్థం ఏంటి, నా బ్రెయిన్ నా చేత ఈ పని చేయించింది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ప్రతి వాళ్ళు కూడా బ్రెయిన్ నెగటివ్ యాక్టివిటీస్ తీసుకొచ్చినప్పుడు, ఎప్పుడు తీసుకొచ్చుద్ది, మనకు డిఫికల్టీస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ అయినప్పుడు, లాసెస్ అయినప్పుడు, అది నెగటివ్ ప్యాటర్న్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అది మనకు తెలియాలి కాన్షియస్గా, ఎస్ ఇప్పుడు ఇది జరుగుతుంది, కాబట్టి నేను వాటిని ఎంటర్టైన్ చేయకూడదు, వాటిని కంట్రోల్ చేయాలి, నా బ్రెయిన్ మాట వినకూడదు, నా బ్రెయిన్కి ఎదురు తిరగాలి,
నేను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇవే నేర్పుతామండి. వాళ్ళకి ఏ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఏం జరిగిందని చెప్పి తెలుసుకొని దానిలో రియాలిటీ నేర్పుతాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ బిజినెస్ లాస్ అయ్యాడు అనుకోండి, మరి బిజినెస్ అన్న తర్వాత లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయండి. ఇది రియాలిటీ కదా. అవును. ఆ నష్టాలు రాగానే సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లం లాభం రాదు కదా. ఈ వ్యక్తి నష్టం సూసైడ్ చేసుకుని లాభం వచ్చే తర్వాత కదా. ఇప్పుడు మనం నష్టం ఎందుకు వచ్చిందో కారణాలు ఏంటో తెలుసుకొని ఆ కారణాలు కనుక మనం కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ లాభాల బాటలో పడవచ్చండి. ఓకే. ఇది ఏ కంపెనీ త్రూఅవుట్ సక్సెస్ అవ్వద్దు, త్రూఅవుట్ ఫెయిల్ అవ్వద్దు. ఇవన్నీ న్యాచురల్ ప్రాసెస్ అండి. అట్లా డిఫికల్టీస్ ఉన్నాయి. మీకు ఎంత చదువు ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే యూ హ్యావ్ టు ఫేస్ డిఫికల్టీస్. చాలామంది తెలియదు, అదే చెప్తుంటా కౌన్సిలింగ్లో. మన తెలివితేటలు, మన చదువు, మన నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనము కష్టాల్లో ఉన్నప్పుడు, డిఫికల్టీస్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి. అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఇటు అవసరమే ఉందండి. అదే కదా. అన్నీ స్మూత్గా నడుస్తున్నాయి, మీ తెలివితేటలు అవసరం, ఏం అవసరం లేదు. సో ఈ విషయం ఫండమెంటల్ ఎవరు నేర్పట్లేదు. మనం నేర్చుకునే ప్రతి నాలెడ్జ్ కూడా డిఫికల్టీస్ వచ్చినప్పుడు అప్పుడు కనుక మనము ఈ విధంగా బ్రెయిన్కి చెప్పి బ్రెయిన్ని కంట్రోల్ చేస్తే లైఫ్లో ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ కంట్రోల్ చేయడం తెలియలేదు అనుకోండి, ఆయన ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే, యాక్టర్ అయినా సరే, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఎంతమంది ఏ లెవెల్లో ఉన్నా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు ఆటోమేటిక్గా జరిగే అవకాశం చాలా ఉందండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే, నేను చాలామంది హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా లైఫ్ జీవిస్తున్నారండి. పెద్ద పెద్ద ఇంజనీర్స్, డాక్టర్స్ చాలామంది నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. కౌన్సిలింగ్ ఇచ్చి ఈ సోషల్ థాట్స్ బయటికి తీసుకొస్తే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్.